హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరిఫా బాను 333. సో ఇవాళ వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అనమాట. సో చూసేయండి ఏమేమి చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది. ఇది వచ్చేసి అరౌండ్ 3 o'clock అలా స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూను. సో రిటర్న్ అయ్యేలకు ఎంత టైం అవుతుందో మీరే చూడండి. అండ్ లేట్ చేయకోకుండా వెళ్ళిపోదాం, చూసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మేము ఎస్ఆర్కి వెళ్ళామన్నమాట. సో ఇది కొత్తగా అనేది పడిందండి మా ఏరియాలో. సో కొత్తగా పడింది అని మాట వినడం చాలు కదండి జనాలకి, తండోపదండాలుగా పరిగెత్తుకుంటూ మరీ వచ్చేసారండి. కానీ అక్కడ కలెక్షన్ చూస్తే ఎంత వరస్ట్గా ఉందో, అస్సలు బాగాలేదండి. యాజ్ యూజువల్ మనం ఏవైతే వేసుకుంటున్నామో, అంటే కొత్తవే షాప్ ఓపెన్ చేశారంటే కొత్త వెరైటీ ఉండాలి కదా. బట్ యాజ్ యూజువల్ అవే నైటీసు, అవే శారీసు అండ్ అవే కుర్తీసు, అవే ప్లాజోస్. అబ్బో, మరి జనాలు చూస్తే మటుకు ఎంత ఎగబడుతున్నారో ఏమో. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది గగ్రా. ఆహా, బాగుంది కదా, అది నేనన్నమాట. ఇంకాసేపు అయ్యాక మా హస్బెండ్ కూడా వస్తారు, చూసేయండి. అండ్ ఇంకా ఎంట్రీ రాలేదు కదా. సో ఇక్కడ మా చెల్లి సైడ్లో ఉంది, ఇదిగోండి మా హస్బెండ్. చూసారా, ఈ డ్రెస్సెస్ రెండు చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించింది. కానీ కరోనా బ్యాచ్ కదా, ఒక్కసారి బాగుంటుంది, మళ్ళీ బాగుండదని ఆపేసాం. అండ్ అక్కడ కాదని చెప్పి మళ్ళీ పైకి వచ్చామన్నమాట, మెయిన్ సెక్షన్లోకి. అబ్బా, ఇది మరీ దారుణం అండి. పేరుకే ఊరికే లైట్లన్నీ వేసున్నారు, జీన్సెస్ అన్నీ అవే, షర్ట్లన్నీ అవే. అండ్ జనాల మటుకు ఎంతమంది ఉన్నారు. అండ్ ఇవి చూడండి, బయట వాళ్ళు బజార్లో అమ్ముతా అంటారు కదా బండ్ల మీద, వాళ్ళ దగ్గర కూడా మంచిగా ఉంటాయండి. బట్ వీళ్ళ దగ్గర నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు. కానీ జనాలకు ఏం నచ్చిందో, ఆఫర్ అంట. సో రీజనబుల్, వర్తే లేదు అసలు. అండ్ ఇంక అక్కడ కాదని అక్కడి నుంచి దిగి కిందికి వచ్చేసామన్నమాట. అసలు చూడండి, ఆ క్రౌడ్ చూడండి. అసలు కొత్త అని వినబడితే చాలా జనాలకి ఎంత దూరమైనా వెళ్ళిపోతారా. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు. అస్సలు ఆ పిల్లలు అయితే నా వేడికి దానికి అల్లాడిపోయి ఏడుస్తున్నారు. అయితే కన ఎందుకు అట్లా చేస్తారు మీరు? షాపింగ్ అంటే పేరింటేనే చాలేమో, మరి దారుణంగా అసలు చూడండి, పిల్లల్ని వేసుకొని కూడా వచ్చేసారు. అండ్ ఈ శారీస్ ఒక్కొక్కటి ఎత్తుకుంటే ఇంకా ల్యాక్స్లకు పైన ఉన్నాయండి. అస్సలు నేను దాని జోలికి వెళ్ళట్లేదు. అండ్ బేసిక్గా నేను పెద్దగా శారీస్ ప్రిఫర్ చేయను, ఓన్లీ డ్రెస్సెస్ ఆర్ నైటీస్ అంతే అనమాట. సో నేను ఇక్కడ ఒక శారీ చూపిస్తాను. ఎగ్జాక్ట్గా నా పెళ్ళప్పుడు, నా ఎంగేజ్మెంట్కి తీసుకున్నానండి నేను శారీ. యాజ్ ఇట్ ఈస్గా అది మా ఊర్లో ఉంది, నేను ఒకసారి మీకు చూపిస్తాను సేమ్ శారీ. నియర్లీ 5-6 years గ్యాప్ అనమాట, మళ్ళీ అవే శారీస్. పాపం గైస్, ఇక్కడ పెళ్ళి జరుగుతుంది, పంతులు లేక పెళ్ళి ఆగిపోయింది. సైలెంట్గా పాపం కూర్చున్నారు. నేను కూడా హాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. సో చూసేసేయండి, అస్సలు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ శారీస్ కూడా ఏం బాగాలేదు గైస్, వెరైటీసే లేవు, నార్మల్ మనం వేసుకునే శారీసే. షాప్ ఓపెన్ చేశారు అంటే ఏదైనా కొత్త వెరైటీ ఉండాలి కదా. యాజ్ యూజువల్ అవే పెడితే ఎందుకు వస్తారు? కానీ జనాలు వస్తారు ఎందుకు? ఆఫర్ అని ఉంది కదా, అందుకోసం అన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి స్లోగా బయటికి వెళ్ళిపోతున్నాం, మాకేం నచ్చక. అయినా మా హస్బెండ్ అటు ఇటు ఇటు అటు చూస్తూనే ఉన్నాడు. డెకరేషన్ మటుకు మంచిగా చేశారప్ప బయట, చాలా బాగుంది చూడటానికి. సో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ వేరే దానికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చందన షాపింగ్ మాల్ అనమాట, ఇది ఇంకొకటి. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి నేను ఫోటో తీస్తానని చెప్పి వీడియో తీసేసాను. అండ్ ఇక్కడ నేను కూడా ఉన్నాను అనమాట. వెళ్ళేటప్పుడు లేదు, వచ్చేటప్పుడు మటుకు ఉన్నాయన్నమాట ఇటు. సో ఒకటి మా ఆయన్ని, ఒకటి నేను పక్కన నించుని తీసుకున్నాం అనమాట. సో అక్కడ నచ్చక రిటర్న్ వెళ్ళిపోయినాం. అండ్ థర్డ్ వచ్చేసి V2లోకి వెళ్ళాం. సో V2 అంటే వాల్యూ అండ్ వెరైటీ వాళ్ళ కాన్సెప్ట్ అనమాట, మంచిగా ఉన్నది. అక్కడ కూడా చూసాం. అవన్నీ చూసిన తర్వాత ఆకలి వేసిందండి, నేను ఫాస్టింగ్ ఉన్నాను. సో అప్పుడు అక్కడ రోజా తీర్చుకునేసి, నాకు ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో ఇడ్లీ తినేసి మళ్ళీ అక్కడి నుంచి సితారాకి వెళ్ళామన్నమాట. సో సితారాలో కూడా అస్సలు నాకు ఏం నచ్చలేదండి. వెల్కమింగ్ అయితే మంచిగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా వామ్ వెల్కమ్ ఉంటుంది. బట్ లోపలికి వెళ్తే మటుకు మాకేం వెరైటీస్ నచ్చవన్నమాట. సో అక్కడి నుంచి మెల్లగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం. నేను అక్కడ వెయిట్ చేస్తున్నా మా హస్బెండ్ కోసం, తను పార్కింగ్ చేసుకొని వస్తానని చెప్పాడు. అండ్ ఇంకా సితారాలో కూడా అస్సలు నచ్చలేదండి, అసలు వీడియో తీయలేదు నేను. అసలు పైనుంచి కింద వరకు చూసేసి
ఇక్కడికి వచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వేరే చిన్న షాప్కి వెళ్ళాం. ఇప్పుడు నేను చూపిస్తున్నదే షాపు, కానీ అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి, అసలు చూస్తూనే ఒక 5 మినిట్స్లో అయిపోయింది మా షాపింగ్. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఈ వ్లాగ్ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.